హాయ్ ఎవ్రీవన్. ఏంటి చాట్తో వచ్చా అనుకుంటున్నారా? ఈ శ్రావణ మాసానికి అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి డిఐవై అయితే కనుక చేయించుకుంటున్నానండి. అదే ఏంటి అంటే ఎవ్రీ ఫ్రైడే అందరికి తాంబూలం ఇస్తూ ఉంటాం కదా. తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ చేసింది ఒక చిన్న డిఐవై అయితే కనుక చేయించుకుంటాం. అది హ్యాపీగా మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ఇచ్చాను అనమాట. కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గా కాకుండా నార్మల్ గా ఇచ్చాను. అప్పుడే అనుకున్నాను ఎలా ఇవ్వాలి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేయాలి అనుకున్నాను. బట్ ఏంటి అంటే మ్యాగ్నెట్స్ నాకు దొరకలేదు. ఈ ఇయర్ ఏంటి అంటే నాకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చేసిందండి. సో ఆ ఐడియాతో ఇంట్లో ఉన్న దాంతోనే మ్యాగ్నెట్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా అందుకని ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ డిఐవై అయితే కనుక చేయాలనుకున్నాను. మరి ఎలా చేస్తాను అనేది మీకు నేను చూపిస్తానండి. మ్యాగ్నెట్స్ గా ఏం ఇవ్వాలని చూస్తూ ఉండండి, చివరి వరకు చూస్తూనే ఉండండి. చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదైతే కనుక మరి అది ఇంట్లోనే ఎక్కడి నుంచి అంటే కనుక మన పిల్లల కబోర్డ్ నుంచి దొంగలించింది అనమాట. నేను మా పిల్లల దగ్గర నుంచి దొంగలించాను, వాళ్ళకి చెప్పలేదు. సో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా ఉంటుందండి ఆ ఐటమ్ అయితే కనుక. అందుకోసం అనేసి వాళ్ళకి చెప్పకుండా మనం అయితే కనుక యూస్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా అయితే కనుక నేను ఒక చార్ట్ అయితే తీసుకుంటున్నాను. అయితే మనం ఈ విధంగా ఫస్ట్ పసుపు కుంకుమ అయితే రెడీ చేసుకోవాలి. ఒక లీఫ్ తెచ్చుకున్నానండి. తమలపాకు బయట నుంచి ఒకటైతే తీసుకొచ్చుకున్నాము. సో ఈ విధంగా వచ్చేలాగా మనం ఇలా అయితే పెట్టుకుంటాం కదా. సో ఈ సైడ్ అంతా కూడా మనం కట్ చేసుకున్నాము. అప్పుడు మనం కటింగ్ కి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా ఒకటి షీట్ మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఒకవేళ లేదు గ్రీన్ కలర్ తీసుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. నేను యాక్చువల్గా గ్రీన్ కలర్ తెచ్చుకోవడానికి వెళ్ళాను, కానీ అది ఒక్కొక్కసారి పిల్లలతో వెళ్ళినప్పుడు ఏదో అడగపోయి ఏదో చేస్తాం కదా. సో అలా ఆ టైంలో నేను చెప్పి ఎల్లో కలర్ చెప్పాను అన్నమాట. సో అందుకోసం అనేసి అయితే ఎల్లో కలర్ ఇచ్చినందుకు నాకు ఇంకొక చిన్న ఐడియా వచ్చింది, పర్వాలేదు అనేసి. సో అదే మీతో నేను చెప్తాను. సో ముందుగా అయితే కనుక మనం లీఫ్ ఎంత అయితే చేయాలి పెట్టున్నాం కదా. సో ఈ విధంగా ఇలా ఒక లైన్ కట్ చేసుకున్నాము. లేదంటే ప్రతిసారి షీట్ కట్టుకొని చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. మనం ఇప్పుడు చేసేదానికి వైట్ పేపర్ తీసుకున్నా కూడా పర్వాలేదండి. కొంచెం మందంగా ఉండేది తీసుకోండి. ఏదైనా మనం దీని మీద పెట్టిన ప్లేస్ చేయడానికి కూడా కింద పడిపోకుండా ఈజీగా ఉంటుంది అనమాట, స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకోసం అనేసి మనం కొంచెం మందంగా ఉండే పేపర్ అయితే తీసుకోవాలి. నాకు ఈ చార్ట్ వచ్చేసి 25 రూపీస్ పడింది. సో ఇదైతే కనుక కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే 10 రూపీస్ కొంచెం పలుచగా ఉంటుంది. మనం దీనిపైన పసుపు కుంకుమ పెడతాం కాబట్టి అంతగా నిలవదు అనమాట. అందుకోసం అనేసి కొంచెం థిక్గా ఉండేది తీసుకున్నాము. సో ఈ ఆకు ఏదైతే ఉందో ఈ సైజ్ లో అయితే కనుక మనం కట్ చేసుకోవాలి. లేదు మాకు ఈ ఎందుకు అంటే నేను ఇది తీసుకుంది ఇంకొకటి చెప్తాను. దీని మీద మనం గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ఆకు మీద పెయింట్ వేసుకుందాము. ఎప్పుడైతే కనుక గ్రీన్ కలర్ చార్టే తీసుకొచ్చుకుంటాను, కానీ ఈసారి చెప్పాను కదా బై మిస్టేక్ ఇది తీసుకున్నాను అనేసి. సో ఇది తీసుకోవడం వల్ల కూడా నాకు ఒక యూజ్ అనిపించింది. ఒక చిన్న డిఐవై కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేయగలిగాను అనిపించింది. చూద్దాము ఇది ఎలా వచ్చింది అనేది. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వచ్చిందో చూద్దాము. ఎలా వచ్చిందో చూడండి. సో దీన్ని మనం ఈ షేప్ లో మంచిగా కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే కనుక ఇలా అన్ని కూడా మనం ఇలా వరుసగా పెట్టేసుకుందాము. తర్వాత ఆయిల్ ఇచ్చిన తర్వాత నీట్ గా వన్ బై వన్ కట్ చేసుకుందాం. శ్రావణ మాసం అంటేనే అమ్మవారి పూజలు. ఈ నెల మొత్తం ఇంట్లో ఒక పెద్ద పండగలాగా ఉంటుందన్నమాట. అందులోనూ శ్రావణ శుక్రవారం అంటే మరింత ప్రత్యేకం. ఈ రోజున మన ఇంటిని శుభ్రం చేసుకొని అమ్మవారిని భక్తితో పూజించుకొని మనకు తోచిన విధంగా ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం మన దగ్గర ఎంతో కాలంగా వస్తున్న అందమైన సంప్రదాయం. అందుకే ఈరోజు నేను శ్రావణ శుక్రవారం కోసం చిన్న తాంబూలాన్ని నేనైతే రెడీ చేసుకుంటున్నానండి. నిజానికి
తాంబూలం అంటే పెద్దగా ఖర్చు పెట్టి ఏదో చాలా డిఫరెంట్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనసులో భక్తి ఇచ్చే మనసుంటే చాలు. మన దగ్గర ఉన్న వాటితోనే చాలా అందంగా, చక్కగా తాంబూలాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ముందుగా మనం పసుపు, కుంకుమను తీసుకున్నాను. పసుపు, కుంకుమ అంటేనే మన సంప్రదాయంలో మంగళానికి గుర్తుగా భావిస్తాం. అందుకే తాంబూలంలో ఇవి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా అయితే గనక మనం కట్ చేసుకున్న లీఫ్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా స్టోన్‌లెస్ ఈ విధంగా అయితే అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత నేను చిట్టి గాజులు ఏవైతే ఉన్నాయో వాటిని 2 ఈ విధంగా పెట్టానండి. మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ లాగా స్టోన్ చైన్‌తో అరేంజ్ చేసి లీఫ్ అంతా కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. అందుకోసం అనేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే గనక అరేంజ్ చేస్తున్నానండి. నాకు చాలా బాగా నచ్చాయి. ఈ ఫ్లవర్స్ పెట్టడం వల్ల మరింత అందం అయితే వచ్చేసిందండి ఈ ఆకుకైతే గనక. ఈ శ్రావణ మాసంలో తాంబూలం అనగానే మనం ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వు పెట్టి ఇస్తూ ఉంటాం కదా! అందుకోసం అనేసి ఆకు మీద నేను చిట్టి గాజులు ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నానండి. ఇంటికి వచ్చిన ముత్తైదువులకి పసుపు, కుంకుమ పెట్టి తాంబూలం ఇచ్చి పంపించడం చూడటానికి చిన్న చిన్న విషయంలా అనిపించినా దాని వెనక ఒక మంచి భావన ఉంటుంది. మన ఇంటికి వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్ళాలి, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అనే మంచి కోరికతో ఈ తాంబూలాన్ని ఇస్తాం. అందుకే నేను ఈరోజు ఈ తాంబూలాన్ని నా చేతులతో నాకు నచ్చినట్టుగా తయారు చేశాను. చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్న ఇందులో ఉన్నది మాత్రం చాలా ప్రేమ, భక్తి, ఒక మంచి మనసుతో చేసింది. ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఇంటి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా శ్రావణ శుక్రవారం తాంబూలం ఇస్తున్నట్లయితే మీకు నచ్చిన విధంగా చిన్నగా అయినా అందంగా సిద్ధం చేసుకోండి. ఎందుకంటే పండగలో అసలైన అందం ఖర్చులో కాదు మనసులో ఉంటుంది. ఇక్కడ నేను పసుపు, కుంకుమకి రబ్బర్ బ్యాండ్ వేసి టై చేశాను గదా! ఆ రబ్బర్ బ్యాండ్ కొంచెం కనిపించకుండా ఏం చేశానంటే దాని మీద కూడా ఒక స్టోన్ చైన్ అయితే పెట్టాను. ఇంకొంచెం అందంగా ఉంటుందండి. నాకెందుకో తాంబూలం విషయానికొచ్చేసరికి నా చేత్తో రెడీ చేసింది ఇవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇప్పుడొచ్చేసి ఫైనల్ టాస్క్ అనమాట. ఇదేనండి పిల్లలవి ఏబీసీడీలు అయితే ఉంటాయి కదా మన దగ్గర. సో, దానికి బ్యాక్ సైడ్ మనకి మ్యాగ్నెట్స్ వస్తాయి కదా! సో, ఆ మ్యాగ్నెట్స్‌ని తీసి నేను ఈ విధంగా అయితే గనక అరేంజ్ చేసుకున్నాను. సో, చాలా సింపుల్‌గా, ఈజీగా కూడా ఉంటుందండి. సో, కావాలంటే గనక ఒకసారి ట్రై చేయండి. ఇది ఇంకా హ్యాపీగా మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్‌గా యూజ్ చేసుకోవచ్చు. జనరల్‌గా అయితే ఇలా ఇచ్చేస్తే ఏంటంటే అందరూ కొంచెం ఇంకా ఏముంది దీనివల్ల యూజ్ అనేసి పక్కన పెట్టేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకనేసి నేనేం చేశానంటే ఇంకా ఈ విధంగా కవర్‌లో కూడా పెట్టాను. ఇంకా డస్ట్ కానీ ఏమీ పడకుండా ఉంటుంది అనేసి. సో, ఇలా పెట్టడం వల్ల ఇంకా మనం ఇచ్చినది ఒక గిఫ్ట్ అనేది ఏంటి అంటే తాంబూలం అనేది ఫ్రిడ్జ్ మీద ఎప్పటికీ ఇలా ఉండిపోతూ ఉందనమాట. అందుకోసం అనేసి నేనైతే ఇలా రెడీ చేశాను. మరి మీరు ఎలా రెడీ చేయాలని ప్లాన్ చేసుకున్నారో కింద కామెంట్ అయితే ఇచ్చేసేయండి. ఇట్స్ రిక్వెస్టింగ్ టైమ్. Please like, share and subscribe to our channel. Thank you friends. Take care guys. Bye bye.